పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రాథమిక సహకార సంఘాలకు అధ్యక్షులుగా నియమితులైన వాళ్ళు పదవీ స్వీకారాలు తీసుకోవడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కోయా బోస్ గారు పదవి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. నెహ్రూ గారు వారు తప్పకుండా రైతులకి అందుబాటులో ఉంటారని ప్రభుత్వం తరఫున లోన్లు ఎన్ని సకాలంలో అందిస్తూ ఎన్ని సక్రమంగా జరుగుతుంది తప్పకుండా. ఇకపోతే రాజకీయాల విషయానికి వస్తే మనం ఈ మద్యం కుంభకోణాన్ని చూస్తూ ఉన్నాం. నేను గతంలోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 2019కి ముందు ఒక్క అవకాశం ఇవ్వమని అధికారంలోకి వచ్చే ముందే ఆయన మొత్తం ఒక స్కీము మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు. నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలనే దానికి సాక్ష్యమే ఈ లిక్కర్ కేసు. నేను కొద్దిగా ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే 3,500 కోట్లు అన్నారు, అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే 200 నుంచి 300 కోట్లు నియోజకవర్గాలకు తరలి అన్నారు. అది నేనైతే ఒప్పుకోను, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇసుక కుంభకోణం తాలూకా కావచ్చు, ఇతరత్ర కుంభకోణాల డబ్బు అట్లా తరలించవచ్చు. ఈ 3,500 కోట్లు విదేశాలకు తరలించి ఆస్తులు కొనుగోలు చేసి ఉండొచ్చు. ఎందుకని చెప్తా ఉన్నానంటే, గడిచిన ఎన్నికల్లో ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే 55 కోట్ల రూపాయలు నిధులు. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఒక 2-3 ఎకరాల ఆసామి. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 2,000 రూపాయల వంతున ఈ నియోజకవర్గంలో పంపకాలు చేయడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నాకు తెలిసి 300 నుంచి 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 200-300 కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు 3,500 కోట్లని చెప్తున్న ఈ మద్యం స్కామ్లో దీనివల్ల కనీసం ఒక 10,000 మంది చనిపోయారు, 15,000 మంది చనిపోయారు, ఇంకంత ఎక్కువ మంది చనిపోయారు తెలియదు ఆ కల్తీ మద్యం దాగి జరిగిన దందాలో. కాబట్టి మళ్ళీ ఇన్ని అక్రమాలు చేసి ఒక్క అవకాశం అని వచ్చి ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెట్టి ప్రజలందరూ గమనిస్తుంటే కూడా మళ్ళీ సాక్షి పత్రికలో పక్కదారి పెట్టించే వార్తలు రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంతకు మించిన స్కీములతో రెడీ అయ్యి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి కూటమి ప్రజలు, కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి ఈ భూతాన్ని మళ్ళీ 2029లో తిరిగి లెగవకుండా బయటికి రాకుండా మనందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు చెప్తూ, ఖచ్చితంగా దీని మీద ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్లో కేవలం అక్కడ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అందరిని అరెస్ట్ చేశారు. ఇది 100 కోట్ల రూపాయలే, ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కాము. దీంట్లో ఈడీ దృష్టి సారించాలి. పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారు చెప్పారు, ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని. ఖచ్చితంగా లేవనెత్తాలి. ఈ అంశం మీద సమగ్ర విచారణ జరగాలి. భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద స్కాముల్లో ఇది ఒకటి. అట్లాగే ఇంకా పూర్తిగా దృష్టి సారించిన ఇసుక వ్యవహారం ఉంది. దాంట్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇది నెలకి 50-60 కోట్ల రూపాయలని పేపర్లో వస్తున్న కథనాల ప్రకారం చూస్తున్నాం. కానీ ఇసుక కుంభకోణం మటుకు ప్రతి నెల కనీసం 300 కోట్లు తక్కువ కాకుండా జరిగింది. ఎందుకంటే దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికులు, ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే ప్రజలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తొలి 10 మాసాల్లో పూర్తిగా ఆపి ఈ మద్యమ విధానాన్ని ఎట్లయితే తయారు చేసి ప్రైవేటు వాళ్ళ ద్వారా కనుక అమ్మాలు చేస్తే ఇండియన్స్ వాళ్లే పెట్టుకుంటారు, తెచ్చుకుని వాళ్లే అమ్ముతారని చెప్పి మద్యం దుకాణాలు ప్రభుత్వ పరంగా మొదలెట్టాలని చెప్పి ఇంత పెద్ద స్కామ్ పాల్పడినట్టుగా ఇసుక కుంభకోణం కూడా జరిగింది. దయచేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈడీ వీటన్నిటిపై దృష్టి సారించాలి. తప్పకుండా వీటన్నిటి వెలికియాలని కోరుతాం.